నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమల క్షేత్రంలో భక్తుల దర్శనాలకు సంబంధించి సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది మే నెలలో రికార్డు స్థాయిలో భక్తులకు శ్రీవారి దర్శనం లభించింది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పర్యవేక్షణతో అధిక సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శనం ఇప్పించగలిగింది తిరుమల తిరుపతి దేవస్థానం. మే నెలలో 25.46 లక్షల మంది భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. గత ఏడాది మే నెలలో 23.76 లక్షల మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే సుమారు 2 లక్షల మంది భక్తులు ఈసారి అధికం. రద్దీ నేపథ్యంలో శుక్రవారం అభిషేక సేవ సమయంలోనూ దాదాపు 6,000 మందికి, మే 29న తోమాల సేవ సమయంలో మరో 1,500 మంది సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం లభించింది. మే 24న అత్యధికంగా 98,058 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీనివాసుడిని రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నట్లుగానే మే నెల హుండీ ఆదాయం కూడా 120.28 కోట్లు దాటడం విశేషం. మే నెల 3వ తేదీన అత్యధికంగా 5,06 లక్షల రూపాయల హుండీ ఆదాయం లభించింది. ఇక జూన్ 1 నుంచి భక్తుల రద్దీ కాస్త సాధారణ స్థాయికి చేరుకున్నప్పటికీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో భక్తులు ఇంకా వేచి ఉంటున్నారు. సోమవారం 83,000 మందికి పైగా స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీనివాసుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న తిరుమల వెళ్లిన వారు తమ మొక్కులు తీర్చేందుకు స్వామికి తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకుంది. భక్తుల్లో పెరుగుతున్న ఆసక్తికి అనుగుణంగా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేపట్టి నిరంతరాయంగా సేవలందిస్తోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు భక్తవత్సలుడు, ఆపద్బాంధవుడు, పాప విమోచనుడు, ఆశ్రిత పరిపాలకుడు, ఆపదమొక్కులవాడు. అందుకే లక్షలాది మంది భక్తులు తిరుమల కొండకు పయనమవుతుంటారు. అనేక విధాలుగా మొక్కులు చెల్లిస్తుంటారు. శ్రీనివాసుని భక్తులు తమ జీవితంలో భరించలేని కష్టమొచ్చినప్పుడు, తట్టుకోలేని ఆపదలు సంభవించినప్పుడు ఈ గండం గట్టెక్కిస్తే కొండకు వచ్చి తలనీలాలు సమర్పిస్తామని కొండలరాయునికి మొక్కుకుంటారు. అదేమి ఆశ్చర్యమోగాని ఇక జీవితంలో ఈ ఆపదలు తీరవు అని అనుకున్నవి కూడా స్వామికి మొక్కుకున్న కొద్ది రోజుల్లోనే ఆ గండం గట్టెక్కుతామని భక్తులు బలంగా విశ్వసిస్తారు. మరికొందరు భక్తులు తమ కోరికలు నెరవేరిందే తడవుగా కొండ ఎక్కి మొక్కులు చెల్లిస్తుంటారు. అందుకేనేమో శ్రీనివాసుని ఆపద మొక్కులవాడని భక్తితో పిలుచుకుంటారు. శ్రీనివాసునికి తలనీలాలే మొక్కుబడిగా ఎందుకిస్తారంటే, మనిషి తెలిసో తెలియకో చేసే పాపాలన్నీ కూడా జుట్టును ఆశ్రయించి ఉంటాయట. అందుకే స్వామి సన్నిధిలో మొక్కుబడిగా తలనీలాలు ఇస్తే చేసిన పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఏడాది మే నెలలో 28వ తేదీ వరకు 12,89,355 మంది భక్తులు తలనీలాలు సమర్పించడం విశేషం. 2024 మే నెలలో మొత్తం 10,65,729 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఆ తరువాత 2025 మే నెలలో 10,18,370 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇటీవల వేసవి సెలవులు, వారాంతపు రద్దీ కారణంగా తిరుమలలో భక్తుల రాక భారీగా పెరిగింది. మే 18 నుండి 23 వరకు వరుసగా 6 రోజుల పాటు ప్రతిరోజు 50,000కు పైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. ముఖ్యంగా మే 23వ తేదీన ఒక్కరోజే 57,580 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. టీటీడీలో మొత్తం 1,152 మంది క్షురకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు. వీరిలో 269 మంది మహిళా క్షురకులు కూడా ఉన్నారు. భక్తులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణంలో సేవలు అందించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఒక్కో క్షురకుడు తమ విధుల్లో భాగంగా 6 గంటల షిఫ్టులో 40 మందికి క్షురకర్మ చేస్తారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా 250 మంది సిబ్బందికి
ప్రతిరోజూ అదనంగా విధులు కేటాయించడంతో ఒక్కో క్షురకుడు అదనంగా దాదాపు 50 మంది భక్తులకు క్షురకర్మ చేస్తూ నిరంతరాయంగా సేవలు అందిస్తున్నారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే కళ్యాణకట్టలో టీటీడీ పరిశుభ్రతకు పెద్దపీట వేసింది. భక్తులకు కేటాయించే బ్లేడ్లను క్షురకులు ముందుగా సోడియం సొల్యూషన్లో ముంచి ఆ తరువాత డెటాల్తో శుభ్రపరుస్తారు. భక్తుల తలనీలాలను ఎప్పటికప్పుడు సిబ్బంది సేకరించి భద్రపరుస్తారు. ప్రతి కళ్యాణకట్టలో భక్తులకు స్నానపు గదులతో పాటు వేడినీరు అందుబాట్లో ఉంచుతున్నారు. తలనీలాల సమర్పణ అనంతరం భక్తులకు చందనం బిళ్లలను కూడా టీటీడీ అందిస్తోంది. తలనీలాలు సమర్పించేందుకు వచ్చిన భక్తులకు వేచి చూసే సమయం తగ్గించేందుకు సౌకర్యవంతంగా తలనీలాలు సమర్పించేలా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రధాన కళ్యాణకట్టతో పాటు విశ్రాంతి గృహాల ప్రాంతాల్లో మొత్తం 11 మినీ కళ్యాణకట్టలు భక్తులకు అందుబాట్లో ఉన్నాయి. మొత్తానికి తలనీలాలతో భక్తుల కోరిక నెరవేరుతోంది. టీటీడీకి కూడా నల్ల బంగారం రూపంలో కూడా భారీగానే ఆదాయం లభిస్తోంది. తిరుపతి ప్రజల కల్పవల్లి తాతయ్యగుంట గంగమ్మ జాతర సందడి కొనసాగుతోంది. 3వ మంగళవారం సందర్భంగా అమ్మవారు చెరుకుగడలతో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. అంతకుముందు వేకువజామున అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని పట్టు వస్త్రాలు, బంగారు ముఖబింబం, వజ్రాభరణాలను అలంకరించారు. జాతరలో పొంగళ్లు పెట్టిన భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ కాళహస్తీశ్వరుని ఆలయంలోని శ్రీ మేధా దక్షిణామూర్తి సన్నిధిలో గురు సంక్రమణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మేధా దక్షిణామూర్తికి అష్టోత్తర శతశంఖాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారు చందనాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లు ఆలయ మాడ వీధులలో విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ శివనామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు.
తమిళనాడు కాంచీపురంలో వరదరాజ పెరుమాళ్ బ్రహ్మోత్సవాలు 6వ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. 6వ రోజు ఉత్సవాల్లో తెల్లవారుజామున 4 గంటలకే స్వామివారిని శ్రీ వేణుగోపాలునిగా అలంకరించారు. స్వామివారికి కర్పూర నీరాజనాలు అర్పించి బంగారు పందిరి వాహనం ఎక్కించారు. ఊరేగింపు నిర్వహిస్తుండగా వేలాది మంది భక్తులు స్వామివారికి హారతులిచ్చారు. వరదరాజ పెరుమాళ్ వైకాసి బ్రహ్మోత్సవాల్లో ఈ బంగారు పందిరి వాహన సేవ ప్రసిద్ధి చెందింది. ఇక అంతకుముందు స్వామివారిని పురాణాల్లో ప్రసిద్ధి చెందిన పౌరాణిక జీవిగా పేర్కొనే యాలి వాహనంపై ఊరేగించారు. సింహం తల, శరీరం, ఏనుగు, తొండం, దంతాలు, పాము తోకల సమ్మేళనమైన యాలి ధైర్యానికి, అపారమైన బలానికి ప్రతీకగా భావిస్తారు. యాలి వాహనంపై వరదరాజస్వామి ఊరేగింపులో వేలాది మంది భక్తులు పాల్గొంటూ స్వామికి స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి మాలాకర్షణ పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి అమ్మవారి రూపాన్ని నెయ్యిలో ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేశారు. కుంకుమార్చన, లలితా సహస్రనామం, శ్రీ లక్ష్మీ అష్టోత్తర పారాయణం అనంతరం ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి అమ్మవారి రూపాన్ని నెయ్యిలో ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేశారు. కుంకుమార్చన, లలితా సహస్రనామం, శ్రీ లక్ష్మీ అష్టోత్తర పారాయణం అనంతరం ప్రత్యేక పూజల్లో మహిళలు పాల్గొని తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. నెయ్యిలో అమ్మవారి ప్రతిరూపాన్ని దర్శించుకుని పులకించిపోయారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖశాంతులతో వర్ధిల్లాలని అర్చకులు ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. నిత్య కళ్యాణం అనంతరం ప్రధాన ఆలయంలో ధృవమూర్తులకు స్వర్ణ పుష్పార్చన నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. నెల్లూరులోని శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరంలో 21వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణం కనుల పండుగగా జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి వేదికపై కొలువు తీర్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వెంకటేశ్వరుని పరిణయోత్సవం నేత్రపర్వంగా జరిగింది. దీంతో ఆలయ ప్రాంగణం గోవిందనామస్మరణతో మారుమోగిపోయింది. భాగ్యనగర్ శివారులోని శ్రీ దత్తావధూత క్షేత్రం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా పంచోత్సవ సేవలు నిర్వహించారు. మంటపోత్సవం, పల్లకి ఉత్సవం, రథోత్సవం, తెప్పోత్సవం, డోలోత్సవముల సమాహారమే పంచోత్సవ సేవ. పంచోత్సవ సేవను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.